పతాకవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలను 2 రాష్ట్రాల్లోనూ అనగదొక్కేశారన్న బీజేపీ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు. బీసీలకు అండగా నిలిచిన పార్టీ బీజేపీ అన్న లక్ష్మయ్య. బలహీన వర్గాలు పాలకులుగా మారాలన్న జగన్మోహన్ రెడ్డి లక్ష్యమంటూ జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న శిష్యుడు వేణుమాధవ్. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరసన బాట పట్టిన వైనం. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ, ఓబీసీ మోర్చా, బీసీ సామాజిక చైతన్య సభ రాష్ట్ర అధ్యక్షులు రంగల గోపి శ్రీనివాస్ అధ్యక్షతన వేలాది మందితో ఏఎస్ రాజా మైదానంలో అత్యంత ఘనంగా ముగిసింది. సభకు ముఖ్య అతిథిగా జాతీయ ఓబీసీ అధ్యక్షులు కె లక్ష్మణ్, గౌరవ అతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి కె సత్యకుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులు వేదికపై మాట్లాడుతూ కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అందిస్తే దేశం మొక్కలైపోతుందని గతంలో కాంగ్రెస్ అనేక మార్లు బహిరంగంగానే ప్రకటించిందని వెల్లడించారు. బీసీలను జన ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే విషయంలో బీజేపీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్నారు. చట్టసభల్లో వారికి రాజ్యాధికారాన్ని కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పలువురు బీజేపీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, బీసీలు పాల్గొన్నారు. నాకు సంతృప్తినిచ్చేటువంటి విషయం ఏమిటంటే మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు బీసీల అభివృద్ధికి అంకితమై ఉన్నటువంటి సందర్భంలో, అదేవిధంగా బీసీ కులాల అభివృద్ధికి అంకితమైనటువంటి పార్టీలో నేను ఈరోజు కార్యకర్తగా ఉండడం అనేది నిజంగా నాకు చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం. ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు, బీసీ కులంలో పుట్టినటువంటి ఒక సాధారణ వ్యక్తి ఇవాళ దేశ ప్రధాని అయ్యారు అని అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీలోనే సాధ్యపడేటువంటి విషయం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీ 1980వ సంవత్సరంలో ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు, బీసీ కులాలకి చెందినటువంటి వారు, నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల సేవకి భారతీయ జనతా పార్టీ అంకితమైనటువంటి నేపథ్యంలోనే 10 సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి నేటి వరకు ఏ పథకాన్ని తీసుకొని వచ్చినా, ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది సమాజంలో ఉన్నటువంటి పేదవారికి, వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారికి, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి సంక్షేమాన్ని అందించే దిశగానే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను. మండల్ కమిషన్ వల్లనే ఇవాళ మనకు 27% ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవాళ విద్యారంగంలో రిజర్వేషన్ ఇచ్చిందంటే అది విపి సింగ్. కానీ ఆ మండల్ కమిషన్ కూడా రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా లోక్సభలో దాన్ని విభేదించాడు, వ్యతిరేకించాడు. ఈ కులాల పేరు మీద కనుక ఈ రిజర్వేషన్ అయితే ఈ దేశం ముక్కలైపోతుందని చెప్పి మాట్లాడిన మహానుభావుడు. అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం ముక్కలైపోతుందని నెహ్రూ గారు స్వయంగా ఆ రోజు ఉత్తరాలు రాశాడు వాళ్ళ ముఖ్యమంత్రులకు. ఏ రాష్ట్రాల్లో కూడా బీసీల పేరు మీద రిజర్వేషన్లు ఇవ్వకూడదు, ఇస్తే ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వండి, కానీ బీసీల పేరు మీద ఇస్తే ఈ దేశం కులం పేరు మీద విడిపోతుంది, కులాల పేరు మీద కొట్టుకుంటారని చెప్పారు. మతం పేరు మీద ఈ దేశం విడనాడడానికి కారకులైనటువంటి ఈ ప్రబుద్ధులు బీసీలకు వచ్చేసరికి ఏ రకంగా వీరు పక్షపాత ధోరణితో వ్యవహరించారో ఒక్కసారి ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ మాట్లాడతాడు,
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమ్మెలో పాల్గొన్న యూనియన్ నాయకులు కాసారపు సత్యనారాయణ, ఎస్ సూర్యప్పారావు కలిసి శిరోమండనం చేసుకుని అరగుండుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు పడాల రమణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహిస్తుంటే పరిష్కార దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేయకుండా భిన్నంగా పోటీగా కార్మికులను రంగంలోకి దింపి కార్మికుల మధ్య ఘర్షణలకు తావిస్తోందన్నారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. నేటి ఉదయం నంద్యాలలో పోటీ కార్మికులను దింపితే అడ్డుకున్న సమ్మెలో కార్మికుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడం దుర్మార్గమంటూ తెలిపారు. మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలకు పిలుస్తుంది. పాడిందే పాడరా పాసిపల్లి దాసులు అన్నట్టు మళ్ళీ ఏదైతే ఫస్ట్ చర్చల్లో ప్రారంభించారో అదే చెప్పి చర్చలు ముగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కేవలం కాలయాపంతో సమ్మెను ఉధృతం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించడం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి గారు అధికారంలో రాకముందు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులందరూ రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మాట తప్పి దాన్ని కూడా మళ్ళీ థర్డ్ పార్టీ కింద పెట్టి ఇవాళ ఆఫ్కోర్స్ అని లేదా కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చారు. అలాగే రెగ్యులర్గా పనిచేసే ఉద్యోగులు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ సెలవు జీతాలు కానీ డిఏ ఏరియర్స్ కానీ ఈ రోజు వరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. 3.5 సంవత్సరాలుగా పర్మనెంట్ ఉద్యోగులు రిటైర్ అయిపోయారు కానీ ఇప్పటికీ డబ్బులు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని ఇబ్బంది పాలు చేస్తూ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంది, తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో గత్యంతరం ఇవాళ సమ్మెకు పిలిపించాను. ఈ సమ్మె సందర్భంగా పెట్టినటువంటి డిమాండ్లలో భాగంగా సమాన పనికి సమాన వేతనం, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేషన్ అనే అంశాలని తాత్సారం చేస్తూ ఉన్నారు. మా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం ఆడపిల్లలకు వివాహానికి అవసరమగు సాయాన్ని అందిస్తున్నామని అధ్యక్షులు జనాబ్ తెలిపారు. ఈ మేరకు దొండపత్తిలో నిర్వహించిన పరిచయ వేదికలో వారు మాట్లాడుతూ ఈ పరిచయ కార్యక్రమంలో 102 మంది పాల్గొన్నారని తెలిపారు. కేవలం ఉచితంగానే ఈ సేవలను అందిస్తున్నామన్నారు. పేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వివాహం కాని పేదలకు వివాహ ఖర్చులు భరించి ఉచితంగా వివాహం చేయడానికి కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికే ఈ పరిచయ వేదిక ద్వారా సుమారు 100 వివాహాలు జరిపించామని వెల్లడించారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం వారు ఇది 6వసారి ఈ పెళ్ళిళ్ళు తాలూకా ముస్లిం వివాహ పరిచయ వేదిక ఇది 6వసారి. మా సంఘం తరఫున మా సొసైటీ తరఫున ఒక 150 మంది పెళ్ళిళ్ళు జరిగాయండి ఇప్పుడు వరకు. ఈరోజు 400 మంది ఈరోజు వచ్చారు. అందులో కూడా సుమారు 25 మందికి పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది. ఇదే విధంగా మేము గత సంవత్సరం బట్టి చేస్తున్నాం. ఇవాళ సుమారు 6 సార్లు చేసి మా కమిటీ వారు ప్రతి ఒక్కరు ఈ కమిటీ వాళ్ళు అందరూ కూడా ఈ పూనుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఇందులో రాజకీయం కూడా ఏమీ లేదు. ఒక ముస్లింకి న్యాయం జరగాలి, ముస్లింకి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఈరోజు ఈ వివాహ పరిచయ వేదిక అనేది మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. మా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో సుమారుగా ఇది 6వ ప్రోగ్రాం తయారు చేయడం జరిగిందండి. ఈ 6వ ప్రోగ్రాంలో దరిదాపు ఈరోజు 400 మంది వరకు అటెండ్ అయ్యారండి. ఇందులో ఈ వివాహ పరిచయ వేదికలో సుమారుగా ఇప్పుడు మాకొచ్చిన దీని ప్రకారంగా చూస్తే సుమారుగా 25 నుండి 30 మంది వరకు మ్యారేజెస్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందన్నట్టు మాకు అంచనా వచ్చిందండి. అలాగే ఈరోజు మా కార్యక్రమాల్లో మేము ఏ లాభాపేక్ష లేకుండా పనిచేయడం జరుగుతుందండి. ఓన్లీ ప్రజలు మా తాలూకా ముస్లిం సోదరులందరూ ఒక దగ్గర ఏకతాటిపై ఉండి వాళ్ళకి ఒక సర్వీస్ ఆస్పెక్ట్లో మేము ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి వాళ్ళందరూ ఉపయోగించుకొని మా వివాహ పరిచయ వేదికని ఉపయోగించుకొని వాళ్ళు లబ్ధి పొందాలని కోరుకుంటూ
సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా రంగురంగుల రంగవల్లులు, గంగిరెద్దులు, హరిదాసులు, తప్పెటగుళ్ళు తదితర సాంస్కృతిక అంశాలతో పాటు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా మరెన్నో సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సంక్రాంతి గ్రామ నమూనా స్థలం వద్ద రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో సంబరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి అని, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ సంబరాలు ఉంటాయని చెప్పారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రామకోటయ్య వంటి మిత్రులతో చర్చించి సంబరాలు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. గ్రామాలలో ఉండే ఆనందం పట్టణ ప్రజలకు కూడా కలిగేలా సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ఈ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. తెలుగు సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు. కనుక ఇటువంటి మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి వినోదం అయితేనేమో, ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదిక పైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మన గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దక్షిణ భారత విశ్వవిద్యాలయాల యూత్ ఫెస్టివల్ నిర్వహణలో అవకతవకలపై ఏయూవీసీ సమతకు ఫిర్యాదు చేశామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. అనంతరం చోడవరం ఇన్ఛార్జ్ రాజు పీతల మీడియాతో మాట్లాడుతూ సౌత్ జోన్ విశ్వవిద్యాలయాల యూత్ ఫెస్టివల్ చరిత్రలో హోస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లేకుండా జరిగిన మొదటి యూత్ ఫెస్టివల్ ఇదేనని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు దళిత వర్గానికి చెందిన వైస్ ఛాన్సలర్ను ఉద్దేశపూర్వకంగానే పిలవలేదని మండిపడ్డారు. ఈ ఘటన మీద పార్టిసిపెంట్ యూనివర్సిటీలు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు ఇప్పటికే ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇందుకు బాధ్యులైన రిజిస్ట్రార్ స్టీఫెన్, డీన్ తదితరులపై నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ స్టీఫెన్ షాడో వీసీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన అర్హత లేకపోయినా 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా పీఠమెక్కి దళితులను అవమాన విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పటి నుంచో పోరాటం చేస్తారు. చాలా దురదృష్టం. ఆవిడ ఒక ఉత్సవ విగ్రహంలా చేశారు. ఎక్కడైనా అవుట్ సోర్సింగ్ అంటే ఏదైనా చిన్న సెక్యూరిటీ పోస్టులు, ఎట్టడి పోస్టులు వేస్తారు తప్ప ఇప్పుడు యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ రిజిస్ట్రార్ పనిచేస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ రిజిస్ట్రార్ అతనికి యూనివర్సిటీ సంబంధం లేదు. గత వీసీ టైంలో ఇర్రెగ్యులర్గా అపాయింట్ అయిన ఈ అవుట్ సోర్సింగ్ రిజిస్ట్రార్ వీసీని పక్కన పెట్టి కోట్లాది రూపాయలు దండుకుని కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో యూత్ ఫెస్టివల్ చేయడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది. ఎటువంటి అనుభవం కానీ యూనివర్సిటీ పట్ల ఎటువంటి అవగాహన కానీ లేని ఒక రిజిస్ట్రార్ని వేయడం అనేది చాలా దుర్మార్గం. అతని నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని, ఒక వీసీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని యూనివర్సిటీ పరిధిలో అందరూ అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఉన్న స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తూ వెంటనే రిజిస్ట్రార్ తొలగించాలని జనసేన పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. 9 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర విశ్వ కళామ తల్లి ఒడిలో సాక్షాత్తు ఒక దళిత ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి మహిళగా ఇన్ఛార్జ్ వీసీగా ప్రభుత్వం నియమింపబడితే
దళిత మహిళకి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అడుగడుగున అవమానాలు ఎదురొస్తూ ఉన్నాయి. ఏదైతే దొడ్డిదారిలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎటువంటి సంబంధం లేకుండా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి జేమ్స్ స్టీఫెన్ దళిత మహిళల్ని అనేక విధాలుగా అవమానిస్తూ ఉన్నారని చెప్పి జనసేన పార్టీ 2.5 నెలలుగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటుంది. అలాంటిది సాక్షాత్తు సౌత్ జోన్ యూత్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి యొక్క యూత్ ఫెస్టివల్ని కేంద్ర ప్రభుత్వం 8 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు, 10 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా 23 యూనివర్సిటీలు చెందినటువంటి విద్యార్థులు సుమారు 1000 మందితో పైగా పాల్గొన్నటువంటి మహోత్తరమైన కార్యక్రమం ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ గారు అధ్యక్షతన జరగాల్సినటువంటి ఈ యొక్క పెద్ద పండుగ వాతావరణాన్ని సాక్షాత్తు ఏదైతే జేమ్స్ స్టీఫెన్ ఎవరైతే ఉన్నారో, మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి తొత్తుగా ఉన్నటువంటి ఈ జేమ్స్ స్టీఫెన్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకు సెలవులు ఇచ్చేసి విద్యార్థులు లేని సమయంలో యూత్ ఫెస్టివల్ నిర్వహించడం ఏంటి? వీసీ గారికి ఎటువంటి సమాచారం లేకుండా, వీసీ గారికి ఆహ్వానం లేకుండా, వీసీ గారితో చర్చించి ఎటువంటి కమిటీలు రూపొందించకుండా విశ్వవిద్యాలయం చెందినటువంటి 200 కాలేజీలు ఎఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి బలహీన వర్గాలు పాలకులుగా మారాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా జగదాంబలోని ఒక హోటల్లో ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయవేత్త కాదని సంఘ సంస్కర్త అని అన్నారు. బడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను నిస్వార్థంగా అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేబినెట్ మంత్రుల పదవుల నుండి నామినేటెడ్ పోస్టుల వరకు సామాజిక న్యాయమే ప్రామాణికంగా అధికారాలను అందించిన రాజనీతి కోవిదుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. భవిష్యత్తులో బలహీన వర్గాల అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాజకీయ నాయకుడు కాదు, గొప్ప సంఘ సంస్కర్త. రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడంటే ఏ స్కీమ్ పెడితే ఓట్లు వస్తాయని చూస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ పెడితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతారు, సమగ్రంగా అభివృద్ధి చెందుతారు, సంపూర్ణంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని ఆ విధంగా స్కీములు పెట్టారు. అందుకే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి స్కూల్ లోపల ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అంతేకాదు పేదవాళ్ళు పిల్లలను స్కూల్కి పంపితే వాళ్ళ ఇంటికి అప్పుల పాలవుతామని లేబర్ పనికి పంపుతుంటారు. వాళ్ళు లేబర్ పనికి బంద్ కావాలంటే ఆ ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వాలని అమ్మఒడి పథకం పెట్టి సంవత్సరానికి 15,000 స్కాలర్షిప్ ఇస్తారు. కాలేజీకి వస్తే 20,000 స్కాలర్షిప్. ఇంజనీరింగ్లో ₹1,00,000 ఫీజు ఉంటే కూడా ప్రభుత్వం కట్టేటట్టు చేశారు. విదేశాల ఇంజనీరింగ్ చదివి మెడిసిన్ చదివిన వాళ్ళు విదేశాలకు పోతే ఒక్కొక్కరికి 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఓ గొప్ప విజయనున్న సంఘ సంస్కృతులకు సాధ్యం. ఏ నాయకుడు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారితో నేను కొట్లాడి ఉద్యమాలు చేస్తే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆ స్కీమ్ తీసేసి 30,000కు పరిమితం చేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రమాదం ఉంది. మనం చదువుకోనియొద్దని, మన లోపల చైతన్యం రావద్దని, మన సంక్షేమం డెవలప్ కావద్దని ప్రతిపక్షాలన్నీ కుట్రలు చేస్తున్నాయి. కాబట్టి బీసీలందరినీ చైతన్యం చేసేటందుకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే, మోసాలకు గురి అయితే, ప్రలోభాలకు లొంగిపోతే మళ్ళీ మన జీవితం వెనక్కి పోతుంది. 20 ఏళ్ళు బీసీల జీవితాలు. పిల్లలు చదువుకోరు, అమ్మఒడి తీసేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తారు, ఆ తర్వాత స్కాలర్షిప్లు ఉండయి, ఆ స్కూళ్ళన్నీ మళ్ళీ పాత పద్ధతిలో పాడుపడతాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న తరుణంలో జాతీయ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలను ఆపి మౌలిక సదుపాయాల కల్పనకు చట్టసభల్లో బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించాలనే దిశగా అవగాహన కల్పించేందుకు కార్యాచరణతో ముందుకు సాగాలని బీసీల నాయకుడు ఆర్ కృష్ణయ్య శిష్యుడు కర్రి వేణుమాధవ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తాను బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కు రాజీనామా చేసి తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్తానని తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలు సంగతి పక్కన పెడితే ప్రజలు కట్టే పన్నుల భారమే అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తులు, సాంప్రదాయక పనివారికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ముద్రా లోన్లతో 12.5 కోట్ల కుటుంబాలకు అభివృద్ధికి పూనుకున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం అవగాహన కల్పించే వర్క్షాప్లను కూడా నిర్వహించలేకపోవడం దారుణమన్నారు. రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారితో కలిపి ప్రజా సంఘాల తరఫున దాదాపు ఇందిరా పార్క్ దగ్గర కానీ, విజయవాడ ధర్నా చౌక్ కానీ, ఢిల్లీ జంతర్ మంతర్ కానీ ప్రతి చోట దాదాపు ఇప్పటికీ నా 20 ఏళ్లలో 7,000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ అనేక ప్రజా సంఘాల తరఫున ప్రజల యొక్క అవసరాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని, ప్రత్యేక హోదాని, ఓబరోల్వా కార్ల యజమానుల యొక్క వాటిని ప్రతి విషయం మీద కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ప్రతిరోజు పనిచేస్తూ మా లక్ష్యమైనటువంటి బీసీలకి లక్ష్యమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 340 ప్రకారం ఏ కుల జనాభా ఎంతమంది ఉంటే అంతమంది ఉండాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. చట్టసభల్లో ఎమ్మెల్యే ఎంపీలకి రిజర్వేషన్ కావాలనే మరి గురువుగారు ఆర్ కృష్ణయ్య గారితో ఇన్నాళ్ళు ప్రయాణించడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి అనేక పార్టీలు ఈ రోజున ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను చెప్పవసరం లేదు. అటువంటి పరిస్థితిని చూసి ఇన్నాళ్ళు చేసినటువంటి బీసీ సంఘాల యాత్రని కొన్ని రోజులు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికోసమే ఇప్పటిదాకా బీసీ సంఘ నాయకుడిగా ఉన్నటువంటి నేను, నా యొక్క అనుచరులు మరియు నా ముఖ్య నాయకులు వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే నాతో పాటుగా మీరు కూడా ఈ రోజు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి 120 రోజులు ఎన్నికలు అయ్యేదాకా పక్కన పెడదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా ముఖ్యం. ఈ రోజున యువతకి ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే మహిళలకి సంబంధించిన విషయాల్లో కానీ, అభివృద్ధి రాష్ట్రం వెనకబడిపోతుందనే విషయంలో కానీ మనందరం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్పందన ఎలాగుండాలి అంటే నిజం సైకిల్ మీద వెళ్తూ ఉంటే అబద్ధం బుల్లెట్ వేసుకొచ్చినట్టు ఈ రోజున అనేక రకాలుగా ప్రచారాలు జరిగిపోతూ ఉన్నాయి. సమస్యల పరిష్కారానికై మున్సిపల్ కార్మికులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ కళ్యాణ మండపం వద్దకు తరలించారని, జీవీఎంసీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, జగనన్న పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారని యూనియన్ నాయకులు నూకరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్చల్లో ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ ను నెరవేర్చలేదని, ఉద్యమాన్ని పోలీసులతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి పిలుపులో భాగంగా సరస్వతి పార్క్ వద్ద జీవీఎంసీ కార్మికులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు నిలుపుదల చేయడంతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారంతా కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి వెళ్తుండగా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. 14 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయండి అని చెప్తున్న మున్సిపల్ కార్మికులందరూ కూడా 14 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం అసలు నింపక నీరెత్తలేనట్టు, అలాగే మున్సిపల్ కార్మికుల యొక్క డిమాండ్ల మీద పరిష్కారం కోసం ఇలా ఆలోచించట్లేదు. మేము ఈరోజు అడుగుతున్నాం, ఆ రోజు మీకు సీఎం సీటు కావాలి కాబట్టి మున్సిపల్ కార్మికులకి అందరూ కూడా పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. మరి ఈరోజు మీరు వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇంకా 2-3 నెలలు మాత్రమే మీకు టైం ఉంది. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు మీరు అట్లా అమలు చేయలేదని మేము అడుగుతున్నాము. నిన్న చర్చలు అని చెప్పి పిలిచి ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు కాలేదు.
మున్సిపల్ కార్మికులకి అందరికీ కూడా ఏదైతే 15,000 రూపాయలు జీతం ఇస్తున్నారో 6,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారో ఈ రెండు కలిపేస్తామని చెప్పి చెప్తున్నారు. రెండు కలిపేయడం వల్ల ఏమైనా కార్మికుడికి రూపాయి లాభం ఉందా అని చెప్తే మేము అడగదలుచుకున్నాం. అలాగే వాటర్ సప్లై కార్మికులకు సంబంధించి వాళ్ళకి ₹1 కూడా వాళ్ళకి లాభం కూడా చేకూరకుండా మాట్లాడుతున్నారు. అలాగే ఇక క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళకి కూడా ₹1 అనేది కూడా పెరగకుండా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం కాంట్రాక్టులకు అనుకూలమైన ప్రభుత్వం కాదు, మొత్తం కాంట్రాక్టులన్నీ కూడా తీసేస్తున్నాం అని చెప్పారు. మరి క్యాబులు అందరూ కూడా కాంట్రాక్టులు కాదు అని చెప్పి అడగదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ కార్మికులకి ఇచ్చిన హామీ సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలో విధుల్లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించడంపై జనసేన కార్పొరేటర్ సాదిక్ మండిపడ్డారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన అంగన్వాడీల నిరాహార దీక్షలో ఆయన తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ అంగన్వాడీలపై డెడ్ లైన్ విధించడం సరికాదని, 6 నెలల ఎస్మా ప్రయోగం వల్ల అంగన్వాడీలకు ఒరిగేదేమీ లేదన్నారు. 2 నెలల్లోనే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వస్తుందని, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరని తెలిపారు. మహిళలను అక్క చెల్లెమ్మలు అన్న జగన్ నేడు భయపడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి తామో తేల్చుకునేందుకు అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అయినా సరే ఎవరు కూడా అంగరాల నుండి కూడా అంగన్వాడీలో ఒక్కొక్కరు వాళ్ళ జీవనం పెట్టడం జరిగింది. మేము అయినా సరే ప్రభుత్వాలు ఈరోజు ఏదైతే 28 రోజులు మన అంగన్వాడీ టీచర్లు కానీ వర్కర్లు కానీ ఈ యొక్క దీక్ష ఏదైతే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, బేసిక్ వేతనం ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా 26,000 ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఈ అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు 28 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న ధర్నాకి వాళ్ళ డిమాండ్స్కి అనుగుణంగా మేము మద్దతు ఇస్తున్నాం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నాకు ఒక విషయం అర్థం అవుతుంది ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వానికి వీళ్ళు 28 రోజులు నుంచి దీక్ష చేస్తున్నా కనీసం 2 నిమిషాలు కూడా ముఖ్యమంత్రికి టైం లేదా అని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. విశాఖపట్నం సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కూల్లో విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత పదవుల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. 1987 బ్యాచ్ విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలతో మేళతాళాలతో ఊరేగింపుగా స్కూల్కు విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి సంఘ ప్రతినిధులు డాక్టర్ ఎన్ మురళి, జయచంద్ర వర్మ, పి అనిల్ కుమార్, శ్రీధర్ బిట్రా, పివిఎన్వి ప్రసాద్, రాఘవ శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ 1982, 94 విద్యార్థులతో ఏర్పాటైన పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు 220 మంది ఉపాధ్యాయులకు, ఫాదర్లకు, పాఠశాల సిబ్బందిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించామని తెలిపారు. ఈ విద్యాలయం గత 50 ఏళ్లుగా తమలాంటి వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిందని ఆనందంగా చెప్పారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధికి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో స్థిరపడిన వారందరూ ఈ రోజు కలుసుకుని తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఘనత సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్కు దక్కుతుందన్నారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సీతమ్మధార 1994 బ్యాచ్కి చెందిన స్టూడెంట్ని. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సీతమ్మధార ఈ సంవత్సరంతో 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిసి మా పాత టీచర్స్ మాకు నేర్పించిన గురువర్యులకి సత్కరించడానికి తలపెట్టుకున్నాము ఈరోజు. సో అందులో భాగంగా ఫాదర్స్, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, క్లాస్ 4 ఎంప్లాయీస్ మొత్తం ఒక 220 మందిని ఈరోజు ఫెలిసిటేషన్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ ఫెలిసిటేషన్తో పాటు మా ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది కల్చరల్ ఈవెంట్స్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. 12:30కి మొదలుపెట్టి రాత్రి 9 గంటల వరకు ఈ సంబరాలు జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. దాదాపు 700 మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఈ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారండి. వైజాగ్లో ఉన్నోళ్లతో పాటు ఈ
కార్యక్రమం కోసం ప్రత్యేకించి అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా దేశాల్లో సెటిల్ అయిన ఎస్ఎఫ్ఎస్ స్కూల్ స్టూడెంట్స్ చాలామంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ నుండి వైసీపీని బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం నగరంలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 3 అంశాలు ఇప్పుడే చేసేస్తామంటూ వైసీపీ నేతలు అంటున్నారని, టీడీపీ ప్రకటించింది కాబట్టే ఇప్పుడు అమలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారని ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేశారా అని అడిగారు. నవరత్నాల్లో 98% అమలు ఎక్కడ చేశారని నిలదీశారు. విద్యుత్ 300 యూనిట్లు దాటితే రేషన్ కట్ అంటే ఎలా అంటూ మండిపడ్డారు. ఒక రాష్ట్రం, ఒక వర్గం, కోట్ల మంది ప్రజలు మోసపోయారంటే దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు. ఆ రోజు మహానుభావుడు పాదయాత్ర చేసినప్పుడు 6 నెలల్లో మీ చేత నేను బెస్ట్ ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈవేళ అన్ని రంగాల్లో కూడా అట్టర్ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలా చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుంది ఈ రాష్ట్రం. ఇప్పుడు మనం చెప్పుకుందాం ఉదాహరణకు కొన్ని. మీరు ఆ రోజు నేను ఇలాగ అధికారం చేపట్టిన వెంటనే సుమారు 2,50,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతగా హామీ ఇచ్చాడు. మరి ఏ ఉద్యోగాలు ఇచ్చారండి? ఇప్పటివరకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఓన్లీ మీరు ఎంతసేపు కూడా వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయంలో కొంతమందిని ఉద్యోగస్తుల్ని చాలీచాలని జీతాలతో ఎంతోమంది హై క్వాలిఫైడ్ ఉన్నప్పటికీ కూడా ఏ ఉద్యోగాలు లేకపోవడం వలన ఆ రోజు ఈ ఉద్యోగాలు సరేలే ఏదో ఉద్యోగం అని చెప్పి జాయిన్ అయిన వ్యక్తుల్ని తర్వాత పర్మనెంట్ చేసి మంచి జీతాలు ఇస్తానని చెప్తే ఆ పర్మనెంట్ చేసేటప్పుడు ప్రతి దానికి కూడా నేను 90%, 98% న్యాయం చేశానని చెప్తాడు. మనం ఇప్పుడు వీధుల్లో కానీ, వార్డుల్లో కానీ, గ్రామాల్లో కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ తిరిగినప్పుడు ఆ ఇంట్లో 2-3 హ్యాండిక్యాప్డ్ ఉంటే ఒక్కరికే పెన్షన్ ఇస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చిందని, అన్ని శాఖల సంస్థల్లోని ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానన్న ముఖ్యమంత్రి విద్యుత్ సంస్థల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమంటూ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేపాల సత్యనారాయణ, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వికే కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, మీటర్ రీడర్లు, పీస్ రేట్లో పనిచేస్తున్న స్పోర్ట్స్ హమాలీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ ఆఫీస్, గ్రీన్ పార్క్ ఎదురుగా నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు అభద్రతా భావంతో పనిచేస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల నేపథ్యంలో తమ ఉపాధి కొనసాగింపుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చాం. ఆ పిలుపులో భాగంగా విశాఖపట్నంలో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలో విలీనం చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. అదేవిధంగా అందరికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వీళ్ళందరినీ రెగ్యులర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 4.5 సంవత్సరాలు అయినా సరే ఎక్కడ వేసిన వంగలు అక్కడే ఉంది తప్ప ఈరోజు కూడా వీళ్ళెవరిని రెగ్యులర్ చేయకపోగా ఉద్యోగ భద్రత కూడా లేకుండా జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణ తరహా వీళ్ళు కూడా సంస్థలో విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పుని న్యాయం చేస్తారని ఈ సభముఖంగా మీ ద్వారా తెలియపరుస్తూ భవిష్యత్తులో వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని మీకు తెలియపరుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తప్పుడు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తెలంగాణ వలె రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చాడు. 4.5 సంవత్సరాలు అయ్యింది, ఆ హామీని నెరవేర్చలేదు. అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామన్నారు. కానీ ఈ రోజున సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా అమలు చేయటం లేదు. విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులకు రకరకాల పేర్లు పెట్టారు. కాంట్రాక్ట్ కార్మికులని, షిఫ్ట్ ఆపరేటర్లని, కంప్యూటర్ ఆపరేటర్లని, అలాగే హమాలీస్ అని,
అలాగే మీటర్ రీడర్లని, సెక్షన్ ఆపరేటర్లని ఇలాగ రకరకాల పేర్లు పెట్టి అందరినీ ఐక్యం కాకుండా విడదీసి పరిపాలించు అన్న బ్రిటిష్ వారి సూత్రాన్ని పరిపాలిస్తూ ఈ రోజున వాళ్ళందరినీ ఐక్యం కాకుండా వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ రోజున పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయాలి. స్టోర్స్లో పనిచేస్తున్నటువంటి హమాలీ పీస్ రేట్ విధానం రద్దు చేసి నెలవారీ జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే మీటర్ రీడర్లు రోజు ప్రతి నెల ఇంటింటికి వచ్చి కరెంటు బిల్లు తీస్తున్న మీటర్ రీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలన్నాం. వీళ్ళకి గతంలో 16 రోజులు బిల్లింగ్ తీస్తే ఈ రోజున 8 రోజులకి 9 రోజుల్లోనే బిల్లింగ్ పూర్తి చేయాలని చెప్పి పని ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. వీళ్ళకి పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళకి నెలవారీ జీతాలు చెల్లించమంటే చెల్లించటం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉంది. స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి మీటర్ రీడర్లందరినీ ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కుట్ర పన్నుతోంది. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారుల మీద భారం పడుతుంది, ప్రజల మీద భారం పడుతుంది, ఉద్యోగస్తులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఎంతమందికి నష్టం చేసేటటువంటి స్మార్ట్ మీటర్లను పెట్టొద్దని చెప్పేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు పెట్టి మొత్తం విద్యుత్ సంస్థలంతటినీ కూడా డిస్కామ్లన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తుంది. కాబట్టి ఇటువంటి కట్టబెట్టే విధానాన్ని మానాలి. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పీస్ రేట్ మీటర్ రీడర్లు అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. వీళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వాలి, రెగ్యులరైజేషన్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి నెలవారీ జీతాలు చెల్లించాలనే డిమాండ్లతోటి ఈరోజు ధర్నాలు జరుగుతున్నాయి. తర్వాత చలో విజయవాడ కూడా మేము నెరవేరుస్తాం. గవర్నమెంట్ దిగొచ్చే వరకు విద్యుత్ కార్మికులతో పెట్టుకుంటే గవర్నమెంట్కి విద్యుత్ షాక్ తగిలేటట్టుగా మా పోరాటాలు రోజు రోజుకి ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బీసీలను 2 రాష్ట్రాల్లోనూ అణగదొక్కేశారన్న బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు. బీసీలకు అండగా నిలిచిన పార్టీ బీజేపీ అన్న లక్ష్మయ్య. బలహీన వర్గాలు పాలకులుగా మారాలన్నదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్న జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు కృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయన్న శిష్యుడు వేణుమాధవ్. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికే నిరసన బాట పట్టిన వైనం. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.